ఇంకా స్టార్ట్ చేద్దామా? సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఎందుకు? ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆఫీస్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అదృష్టం అడ్డం జరిగితే అట్టుపని తిన్నా పన్ను ఇరిగిద్ది. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. చూడండి, ఆ రాజశేఖర్ అనే వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. కానీ అన్న నీదే లేటు. ఇతను రాజశేఖర్ నగరికల్లుకు సంబంధించినటువంటి మన ఊరు పారంబోకుల్లో నెంబర్ 1 పారంబోకురా నువ్వు. ముందు ప్రవేశపెడుతున్నట్టు మీడియా ముందు పోలీసు వారికి కూడా చెప్తున్నా, చెప్పరా కాకినాడలో పుట్టిన కాకినా కొడక. మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి. అందరూ నాకే నోటు దోలు ఎక్కువ అంటారు. వీడి దోలైతే నెక్స్ట్ లెవెల్. ఏంటి లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. ఏమన్నారా? నీ నోట్లోంచి మాట వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదయ్యో. నా దగ్గరే ఉంటాడు, నా అధీనంలోనే ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మీరు ఎక్కడికన్నా కావాలి అంటే మీ దగ్గర తీసుకొచ్చి ఆధారపరుస్తాము. చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఎందుకంటే ఇది చెప్తుంది, మీరు తీసుకెళ్తారో కొడతారు. ఒక్కలు వేస్తాం అనేది వేయండి, అక్కడ తింటాడు సాంబార్ కూలు. అనవసరంగా ఈ గోల్ జోలికి వెళ్ళొద్దమ్మా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంబటి రాంబాబు నివాసంలో ఉన్న అతన్ని పోలీసులు అదుపులో తీసుకొని దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల పట్టి చేస్తావురా? జైల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పరామర్శించేందుకు వచ్చిన అంబటి రాంబాబు Sirish Watson, I can't possibly tell you how disappointed I am upon your later arrival. దమ్ముంటే నా ఇంట్లో ఉంటాడు, తీసుకెళ్ళండి అని చెప్పి పోలీసులను రెచ్చగొట్టి అతను ఏంటి సలహాలు ఇవ్వడానికి వెళ్లి కలహాలు కొని తెచ్చుకున్నాడంట. అతను అరెస్ట్ చేయించినట్లు కూడా వైసీపీ నాయకులే అంబటి రాంబాబు తీరును తప్పుపడుతున్నారు. ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా? నాకైతే అర్థమే కావడం. మాజీ మంత్రి ఉన్నవాడేమో నా ఇంట్లో ఉన్నాడు పలానా వ్యక్తి, వచ్చి దమ్ముంటే రెచ్చిపోకు, కాసుకోండి, అరెస్ట్ అయ్యింది అని ఒకటి కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? సవాల్ ఇస్తున్నాడు. ఎవరికి సవాల్ ఇస్తున్నావు? అంటే అది ప్రజలకు ఇస్తున్నావా, పోలీసులకు ఇస్తున్నావా? నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. మా సార్ ఎంత ఈ రోజు చక్కగా వచ్చి ఇంట్లో చూసి తీసుకెళ్లారు పోలీసులు. అంటే నువ్వు అతనికి సాయం చేసావో మాకు సాయం చేసావో కానీ అంత మాట. ఇవాళ మా సోషల్ మీడియా మొత్తాన్ని కొలాబ్ చేసేద్దాం అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నట్టు మీకే శాపంగా మారుతుంది. మా సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. వాళ్ళ మనుషులు పనికి వాళ్ళ ఖాతా లీగల్ టీం ఉంది, నాయకులు ఉన్నాం. వాళ్ళది పనిచేయట్లేదు సార్. మాది బాగానే పనిచేస్తుంది. 4 రోజుల్లో కాకపోతే 5 రోజుల్లో బెయిల్ వస్తుంది, 10 రోజుల్లో వస్తుంది. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. లాయర్ గారు చెప్తున్నారు. సారీ వెరీ సారీ. దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని.